బొగ్గ డ్యాము ఇక్కడ కూడా రావచ్చు. ఇది కూడా చాలా అందమైనటువంటి ప్రదేశం, అద్భుతమైన ప్రదేశం, ఆహ్లాదకరమైన ప్రదేశం, ప్రశాంతమైన ప్రదేశం. గాలి చూసారా ఎంత చక్కగా వీస్తుందో, చాలా చక్కగా గాలి వీస్తూ ఉంది. అట్లాగే మీరు ఎప్పుడైనా టూరిస్ట్ ప్లేసెస్గా మరి నాగార్జున సాగరు, మరి ఎత్తిపోతల, అనుపు, మాచర్ల, ఇటు బొగ్గ డ్యామ్ పెద్దకాలగట్ట రోడ్డు మీద నుంచి రావచ్చు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. ఇది నా రెండో వీడియో అండి. దయచేసి మీరందరూ సహకరించండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి. ఎలా ఉందో ప్రకృతి అందాలని చూస్తుంటే మనసు ఏదో తెలియని ఒక ఆనందం. ఇది పంప్ హౌస్. ఇక్కడికి వచ్చాము. ఇదే ఇలా తింటూ ఉంటే ఉంది కదా, ఎలాగుంది, కాళ్ళకి చక్కెర గింతలు పడుతుంది. రైట్ కెనాలు ఇలా వచ్చాము, ఇలా వచ్చాము. వీడియో క్వాలిటీ రావాలి అనుకుంటే యూట్యూబ్ సెట్టింగ్స్లో హై క్వాలిటీలో మీరు చూడండి, వీడియో ఇంకా బాగా నీట్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క వీడియో చివరి దాకా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చేపలు కూడా పడుతున్నారు. ఇదిగోండి పడవలు కూడా ఉన్నాయి ఇక్కడ, కొత్త పడవలు, చేపలు కూడా పడుతున్నారు. ఇక్కడ నిజంగా చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇక్కడ దాకా వెళ్ళొద్దాం, చూడడానికి చాలా బాగుంటుంది. డ్యామ్ దగ్గరికి చూసారా ఒకసారి వ్యూ ఎలా ఉందో. సో మొత్తం బుగ్గ డ్యామ్ అండి, చాలా పెద్దది. ఇది అంత సామాన్యమైనది, అంత చిన్నది కాదు, చాలా పెద్ద డ్యాము. సో మనం ఈ బొగ్గవాగు డ్యామ్ దగ్గరకు వచ్చాము. సో నాతో పాటు తమ్ముడు ఉన్నాడు. అసలు కలర్, నీళ్ళు కూడా కలర్ బాగుంది. చాలా బాగుంది కదా. ఈ ప్రకృతి అందాలను చూస్తుంటే మనసు ఏదో తెలియని ఒక ఆనందం.
హౌస్ దగ్గరికి వచ్చామండి. ఈ వాటర్ ఇక్కడ ఉన్నాయి కదా, గుర్జాలు వెళ్తుంది. గుర్జాల నుంచి కొన్ని ప్రాంతాలకు వెళ్తాయి అన్నమాట. చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం, చూడదగ్గ ప్రదేశం, చాలా బాగుంటుంది. ఇది పంప్ హౌస్, ఇక్కడికి వచ్చాం మనం. ఈ పంపులు చూడడానికి వచ్చాం బ్రదరు. ఈ అందాన్ని వీడియో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ లాక్లో ఆ వాటర్ ఎక్కడి దాకా వెళ్తాయి? సముద్రం. ఓకే అండి, ఇక్కడ లాకులు ఇవి కనిపిస్తున్నాయి కదా, అదిగోండి. ఆ కనిపించే లాకుల్లో నుంచి మళ్ళీ వాటర్ వెళ్తాయి. ఆ వాటరు మరి కృష్ణా జిల్లా నుంచి సముద్రంలో కలుస్తాయి. సాగర్ నుంచి, సాగర్ అంటే సాగర్కి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే శ్రీశైలం నుంచి వస్తాయి. శ్రీశైలానికి ఆల్మట్టి నుంచి వస్తాయి. అట్లాగా ఆల్మట్టి నుంచి శ్రీశైలానికి, శ్రీశైలం నుంచి సాగర్కి, సాగర్ నుంచి రైట్ కెనాల్, కుడి కాలువ అంటారండి. కుడి కాలువ నుంచి బొగ్గ డ్యామ్ దగ్గరికి వాటర్ వస్తాయి. ఎనీ టైం ఇక్కడ నీళ్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం నీళ్లు అస్సలు ఎండిపోవు. చాలా చాలా బాగుంటుంది ఈ వ్యూ. చూడండి ప్రకృతి అందాలు ఎంత అందంగా ఉన్నాయో. చూస్తారు కదా, సూర్యకిరణాలు. సాయంత్రం ఇప్పుడు ఈ టయానికి ఇక్కడ ప్రకృతి అందాన్ని బొగ్గ డ్యామ్ చూడడానికి మనం వచ్చాం. చాలా పెద్దది ఇది, సామాన్యమైనది చిన్నది అయితే కాదు. మీకు వీడియోలో చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా పెద్దది, చాలా బాగుంది. ఇక్కడ ఈ విధంగా ఈ ప్రకృతి అందాలకి ఆస్వాదించుకుంటూ అప్పుడప్పుడు వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది కొన్ని వేల మంది రైతులకు, పాడి పంటలకు మంచి సాగునీటిని అందిస్తుందండి. తాగే నీటిని కూడా అందిస్తుంది. మరి ఇంత చక్కటి మరి ప్రాంతాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. మరి అదే రీతిగా ఈ ప్రాంతాల్లో కొన్ని ఒక ఏరియా వరకు అసలు టూరిస్ట్ ప్లేసెస్గా కనుక చేస్తే కనుక ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ స్పీడ్ బోట్లు, పడవలు అవి ఉంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. ఈ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ మనం ఇలా వచ్చాము. ఈ డ్యామ్ చూపించడానికి మేము చాలా కష్టపడ్డాం. అటుపక్క కూడా ఇంకొక బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి దగ్గరకు కూడా వెళ్దాము. ఇది మాత్రం చాలా కష్టపడ్డాం. దయచేసి ఇంత కష్టపడేందుకు మమ్మల్ని ప్రేమించి మరి కొత్తగా స్టార్ట్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి. మీ కామెంట్ కూడా మాకు చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.
ఓకేనండి, తిరిగి మేము ఇక్కడ నుంచి మళ్ళీ మధ్యలో కూడా ఇంకొక బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి దగ్గర కూడా వెళ్తున్నాము. సో ఆ లాకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళమే, కానీ అదంతా చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకొకటి ఉంది లాకు, అది కూడా అక్కడికి వెళ్దాం, అది కూడా చూపిస్తాం మీకు. ఓకే, తిరిగి మనం వెళ్తున్నాం. ఇది చాలా దూరం అండి. ఇటు రావాలంటే ఏ వెహికల్స్ ఉండవు, ఓన్ వెహికల్స్ ఉంటే మాత్రం రావచ్చు. అది కారు కానీ లేకపోతే బైక్స్ కానీ ఉంటే రావచ్చు. చూడండి, ఇలా వెళ్తున్నాం. చూసారు కదా వ్యూ ఎట్లా ఉందో, చాలా బాగుంది. చాలా కష్టపడి వచ్చాము ఇక్కడికి, చాలా రిస్క్ తీసుకొని కూడా వచ్చాము. ఒకసారి చూడండి ఇదంతా ఎట్లా ఉందో, సూర్యకిరణాలు చూసారా ఎట్లా ఉన్నాయో. చాలా అద్భుతమైనటువంటి లొకేషను, చూడదగ్గ లొకేషన్ అండి. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎట్లా ఉందో. ఇది అడవిలోనే ఉంది, కానీ సాగర్కి మీరు చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ చూసేటటువంటి మరొక ప్రదేశం, బాగుండే ప్రదేశం ఇది కూడా ఒకటి, బొగ్గ డ్యాము. కొన్ని వేల ఎకరాలకి, లేదండి లక్షల ఎకరాలని కూడా చెప్పొచ్చు. ఈ లక్షల ఎకరాలకి మరి సాగునీరు అందిస్తుంది ఈ బొగ్గ డ్యాము. చాలామంది వేల రైతులను కూడా ఎంతగానో కాపాడుతుంది, పోషిస్తుంది. మరి మనందరం ఇలా ఉన్నాము అంటే, ఈరోజు మనందరం చక్కగా నోరారా మరి కడుపు నిండా అన్నం తింటున్నామంటే మరి రైతులు పండించినటువంటి పంటలేనండి. మరి ఆ రైతులకి సాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాగర్ నుంచి ఇక్కడికి వస్తాయి, సాగర్ నుంచి ఇక్కడికి వస్తాయి, ఇక్కడి నుంచి ఏలూరు దాకా వెళ్తాయి, ఏలూరు ఇంకా పైకి వెళ్తాయండి, కృష్ణా జిల్లా కూడా వెళ్తుంది. మరి అంత మంచి చక్కటి మరి బొగ్గ డ్యామ్ను మనం చూడడానికి వచ్చాము. బొగ్గ డ్యాము మరి ఎంతో చక్కగా మరి ఈ రకంగా ఉంది. ఇంకా మనం చూడాల్సింది, మనం అక్కడికి వెళ్ళి నీటి దగ్గరికి ఇంకొంచెం దగ్గరికి వెళ్దాము. తర్వాత ఇటు ఒక చిన్న బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి దగ్గర కూడా వెళ్దాము. సరేనా? రైట్. చూసారు కదండి ఈ లొకేషన్ ఎట్లా ఉంది, చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంటుంది ఈ లొకేషన్ కూడా. బొగ్గ డ్యామ్ అంటే చిన్నది కాదు, చాలా పెద్దది. అటుపక్క దుర్గి ఉంది, ఇటుపక్క మంచికల్లు ఉంది, ఇటు పైకి వెళ్తే ధర్మారం, మరి అటు వెళ్తే ఇంకా మరి అడుగొప్పల అటు వెళ్ళొచ్చు, నసరాపేట రోడ్ కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుందండి ఈ లొకేషను. అందుకనే చాలా రిస్క్ తీసుకొని ఇలా వచ్చాము. సూర్యకిరణాలు కూడా చాలా, లొకేషన్ చాలా బాగుంది కదా. సో సూర్యకిరణాలు పడతా ఉన్నాయి. ఇప్పుడు సమయము 4 గంటలు కావస్తుంది. చాలా రిస్క్ తీసుకుని ఇలా కష్టపడి మేము వీడియో చేసాము. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. ఒకవేళ ఇంకా మంచి లొకేషన్స్ ఏవైనా చూపించాల్సినవి ఏమైనా ఉంటే అది కూడా మీరు మాకు తెలియచేయండి. మేము అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి మేము ఇట్లా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది.
ఏం సంగతులు? మేము ఇది బుగ్గ డ్యాము వీడియో తీద్దామని వస్తాం. యూట్యూబ్ ఎక్కడి నుంచి తీసాము, ఇందాకలే తీసాము. అక్కడ ఇంకోటి ఉంది కదా పంప్ హౌస్, అక్కడికి వెళ్ళి వస్తున్నాం. బాగుంది, సూపర్ ఉంది. లోపలికి వెళ్ళి వీడియో తీసుకుని వచ్చాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి చేపలలో ఉంటారు కదా, చేపల దగ్గరికి వెళ్ళి ఒక వీడియో తీసుకొని చిన్నగా వెళ్తా. యూట్యూబ్లో చిన్న వీడియో చేస్తాం ఈ మధ్య. యూట్యూబ్లో లొకేషన్స్ గురించి, టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, దాని గురించి చేస్తున్నా. యూట్యూబ్లో పెడుతున్నా. బాగుంటుంది కానీ ముందు స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ అయిపోయిన తర్వాత ప్రేమ్ వైటీ ఎంసీఎల్ అని చెప్పి. బ్రిడ్జి దగ్గరికి ఇంకొక బ్రిడ్జి అని చెప్పా కదా, ఇదే చాలా బాగుంటుంది. ఇదే చూసారా వ్యూ. కొన్ని వందల ఎకరాలకి నీటిని ఇస్తాయి ఇక్కడ. ఇదేనండి, చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. సో చాలా చక్కగా, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. ఒక మంచి లొకేషన్, చూడదగ్గ లొకేషన్ ఇది. ఇలాంటి మంచి లొకేషన్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇది చిన్న ఐరన్ బ్రిడ్జి అంటారు దీన్ని. ఇక్కడ నుంచి వాటర్ మనకి ఎర్రకాలువ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
చాలా ప్రదేశాలకి వాటర్ వెళ్తా ఉందన్నమాట. సో చాలా బాగుంది. ఇదంతా కూడా ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి, చాలా చక్కగా ఉంది. నా వెనకమాల మొత్తం కూడా బుగ్గ డ్యామ్. అక్కడి నుంచి వచ్చాం మనం, ఇందాక మనం వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఇలా వచ్చాము. అక్కడికి ఇక్కడికి దాదాపుగా 3 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఇలా కలుసుకొని ఇలా చూడడానికి చాలా బాగుంది. ఇవే అనుకుంటా గేట్లు. గేటు ఇది కదా, ఇదేనా? ఇదే కదా. ఏమో లేదు, దాంతో మనకెందుకులే. కానీ ఇక్కడ ఇదివరకు ఇవి ఉన్నాయి సేఫ్టీ కోసం, కానీ ఇప్పుడు అవి లేవు. కానీ బ్రిడ్జి మాత్రం ఓల్డ్ కానీ గట్టిది. కింద అంతా కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కువగా ఎవరు రారు, చేపలే వస్తారు ఇక్కడికి. చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ అండి ఇక్కడ. అదిగోండి అక్కడ ఒక చెట్టు కూడా ఉంది కదా, అది పెద్ద చెట్టే. మరి అది నీటిలో కొట్టుకొచ్చి ఉండొచ్చు. అట్లాగే వస్తూ ఉంటే కొన్ని వస్తాయి. సో అదంతా కూడా చాలా బాగుంది, మంచి చూడదగ్గ ప్రదేశం. ఈ ప్రదేశంలో కనుక టూరిస్ట్ ప్లేసెస్ బోర్డింగ్ సిస్టమ్ కనుక పెడితే చాలా బాగుంటుంది. చాలా మంది టూరిస్టులు మన వాళ్ళు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి గవర్నమెంట్ వాళ్ళు అలాగా చేస్తే బాగుంటుంది. అయితే ఇప్పటికైతే ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు, కానీ చూడొచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూడొచ్చు. కానీ రానున్నటువంటి రోజులలో ఇది టూరిస్ట్ ప్లేస్గా చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోరిక ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా కూడా బోర్డింగ్, స్పీడ్ బోర్డులు ఇవి ఉంటాయి కదా. సో స్పీడ్ బోర్డులు, లాంచెస్, అట్లాగే చిన్న చిన్న పడవలు అవి కనుక పెట్టుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ నుంచి చూడండి, ఆ కనిపించేదే దుర్గి. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే దుర్గి. అలా 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 వెళ్ళిపోవచ్చు మార్చర్లకి. సో ఇదే కాలువ కట్ రోడ్డు మీద నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మార్చర్లకి. సో ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. అలా వెళ్తూ చాలా బాగుంటుంది. ఆ చివరి ఉన్నటువంటి అడుగొప్పల అటు ఉంటుందండి. అడుగొప్పల ఆ కొండ ఉంది కదా, కొండకి యువతలు వస్తుంది అడుగొప్పల. అది కూడా మంచి ఫేమస్ కలిగిన గుడి అవి ఈ ప్రాంతంలో. ఇది ఇక్కడ వాతావరణం ఇలా ఉంది. ఈ అందమైనటువంటి ప్రదేశానికి ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే మీరు ఓన్ వెహికల్స్ ఉండాలి. చూస్తారు కదా రోడ్లు ఎట్లా ఉన్నాయో, చాలా కష్టంగా ఉంటుంది. ఓన్ వెహికల్స్ ఉంటేనే, కారు కానీ బైక్ కానీ అలా ఓన్ వెహికల్స్ ఉంటే మీరు రావచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అట్లాగే మీరు ఎప్పుడైనా టూరిస్ట్ ప్లేసెస్గా మరి నాగార్జున సాగరు, మరి ఎత్తిపోతల, అనుపు, మాచర్ల, ఇటు బుగ్గ డ్యామ్, పెద్ద కాలువగట్ట రోడ్డు మీద నుంచి రావచ్చు. బుగ్గ డ్యాము ఇక్కడ కూడా రావచ్చు. ఇది కూడా చాలా అందమైనటువంటి ప్రదేశం, అద్భుతమైన ప్రదేశం, ఆహ్లాదకరమైన ప్రదేశం, ప్రశాంతమైన ప్రదేశం. గాలి చూసారా ఎంత చక్కగా వీస్తుందో, చాలా చక్కగా గాలి వీస్తూ ఉంది. మీకు వీడియోలో అర్థం కాకపోవచ్చు, చూపిస్తా. నా దగ్గర ఒక ఇది ఉంది కదా, చూడండి గాలి ఎట్లా వస్తుందో కదా, ఎగురుతుంది చూసారా. అంటే గాలి బాగా వస్తుంది కదా. సో చల్లటి గాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం, చాలా బాగుంటుంది. ఓకే, మనం అటు వెళ్దాం. అక్కడ కూడా ఒకటి చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా మనం వెళ్దాం. చూసారు కదండి, ఇలాగా వచ్చాము ఇక్కడికి. మేము కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం, దిల్పసంద్, కేక్, బిస్కెట్ ప్యాకెట్. సో ఇవి కూడా తెచ్చుకున్నాం.
ఇలాగ కాళ్ళు ఇక్కడ పెట్టుకొని ఈ నీళ్లు పాదాలకు తగులుతూ ఇలా తింటూ ఉంటే ఉంది కదా, ఎర్రగుంది, కాళ్ళకి చక్కెర గింతలు పడుతున్నాయి. చాలా బాగుంది. దిల్పసంద్ కూడా తింటున్నా. ఇలా కూర్చొని ఇలాంటి స్వీట్ దిల్పసంద్ తింటా ఉంటే ఆ నీళ్ళు కాళ్ళకి ఇలా తగులుతుంటే చక్కెర గింతలు పడుతున్నాయి. చాలా బాగుంది. చూడండి ఎట్లాగా హాయిగా ఉందో, చాలా బాగుంది. ఓకేనండి, ఇప్పటిదాకా మీరు చూసారు కదా, చాలా అందమైన ప్రదేశం, ఆహ్లాదకరమైన ప్రశాంతమైన ప్రదేశం. ఈ ప్రదేశంలోకి రావడానికి మేము చాలా కష్టపడ్డాం. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి. మళ్ళీ మేము 7 కిలోమీటర్లు మంచికల్లు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మాచేలు వెళ్ళాలి. ఇట్లా ఇటు నుంచే మనం వెళ్తున్నాం. అక్కడ చేపలలు ఉంటారు, ఆ చేపల దగ్గర కూడా ఒకసారి వెళ్ళి అక్కడ నుంచి వెళ్దాం. సరేనా? ఓకే, డన్. ఇవన్నీ పడవలు. ఇక్కడ చేపలు వచ్చి చేపలు పట్టుకుంటారు. తొట్టి పడవలు, నీటి పడవలు, చిన్న బోర్డులు అవి ఉన్నాయి. ఇవి చేపలలో వస్తారు. అటు కూడా చెప్పి అట్లా లొకేషన్ అట్లా చెప్పి. చూసారా ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది కదా. మంచి వాతావరణం, మంచి ప్రదేశం. చేపలలో లేరు ఇక్కడ ఎవరు. చేపలలో ఉంటే బాగుండేది, వాళ్ళని అడిగి
కాసేపు బోర్డింగ్ చేసే వాళ్ళమే. సరే వెళ్దాం మనం. ఇక్కడ గొర్రెలు కాసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, గొల్ల వాళ్ళు. చూడండి మనం ఇట్టే వచ్చాం, ఆ కనిపించేదే మంచి కళ్ళు. చూడండి ఇదంతా కూడా వరి పంటలే. ఇక్కడ ఎక్కువగా నీటి వసతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వరి పంట ఎక్కువ వస్తుంది. చుట్టుపక్క ఎక్కువగా వరి పంటనే పండిస్తారు. సంవత్సరానికి 2 పంటలు. ఇప్పుడు మనం అలా వచ్చాము, అటు వెళ్ళి ఆ రోడ్డు గుండా ఇటు వచ్చి ఇవ్వండి ఈ లాకుల దగ్గరకు వచ్చేసాం. ఓకేవా? ఓకే, మనం వచ్చేసాం. ముత్యాలంపాడు లాకుల దగ్గరకు వచ్చామండి. ఇటే ఇలా వెళ్తే మాచర్ల, ఈ కింది నుంచి వెళ్తే మంచికల్లు. ఒకసారి ఈ లాకుల దగ్గర కూడా వెళ్ళొద్దాం. చాలా సార్లు వచ్చాము కానీ ఇది బయట ఇప్పుడు ఎక్కలేదు. లాకుల మీదకి ఇప్పుడే ఎక్కుతున్నాం. చాలా బాగుంది. చూసారా రైట్ కెనాలు. ఇలా వచ్చాము అదేనండి. ఇదే బొగ్గ డ్యాము దగ్గరకు వచ్చాం. ఇక్కడ పక్క ముత్యాలంపాడు అండి. మీకు ఊరు కనిపిస్తుందో లేదో, అదిగోండి కనిపించేదే బొగ్గ డ్యామ్. ఇది ముత్యాలంపాడు, కనిపించేదే ముత్యాలంపాడు. చాలా కష్టపడి తీసాం ఈ వీడియో. చూడండి అదంతా చుట్టూ తిరిగి వచ్చాం మనం. చాలా కష్టపడ్డాం, చాలా రిస్క్ తీసుకున్నాం. అది మంచి కళ్ళు అండి, కనిపించేది మంచి కళ్ళు. ఇదిగోండి ఇప్పుడు టాటర్ వస్తుంది. టాటర్ వచ్చేది మంచికల్లు రోడ్డు. ఈ పక్కన రోడ్డు కనిపిస్తుంది కదా, కాలువ పక్క రోడ్డు. ఇది పెద్ద కాలువ, మాచర్ల గుంటూరు హైవే అక్కడికి వెళ్తుంది. సో అక్కడ నుంచి మాచర్ల వెళ్ళొచ్చు, అటు గుంటూరు వెళ్ళొచ్చు. ఇదిగోండి సాగరు రైట్ కాలువ నుంచి ఇక్కడికి వస్తాయి. చూసారా, సాగరు రైట్ కాలువ నుంచి ఇక్కడికి వస్తాయి. ఇటు నుంచి ఈ బొగ్గ డ్యాంలోకి వస్తాయి. ఈ బొగ్గ డ్యాంలో నుంచి ఇక కృష్ణా జిల్లా అటు సముద్రంలో కలిసిపోతుందంట. మరి చాలా లెక్క వెళ్తుంది ఈ కాలువ. నిజంగా అసలు ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశమో. దగ్గరికి రా, ఇక్కడ వచ్చు. చూసారా వాటర్ ఎట్లా వెళ్తుందో. చూసారా, ఇది పెద్ద కాలువ అండి. పెద్ద కాలువ అంటారు దీన్ని. సాగర్ రైట్ కాలువ అంటారు, రైట్ కెనాల్ రైట్ కాలువ అంటారు కదా. సో అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూసారు కదా, ఇదేనండి మేము చూపించాలనుకున్నటువంటి మరి మాచర్ల దగ్గర ఉన్నటువంటి వ్యూ. ఇది చూసారు కదండి, ఇదే మేము చూపించాలనుకున్నటువంటి బొగ్గ డ్యాము. బొగ్గ డ్యామ్ చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. సో ఈ బొగ్గ డ్యాము మాచర్ల నుంచి పెద్ద కాలువ దగ్గరకు వచ్చి పెద్ద కాలువ నుంచి ఇటు రావచ్చు. మొత్తం 10 కిలోమీటర్స్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. తిరిగి ఇంటికి వెళ్తున్నాము. సో మా ప్రయాణంలో మేము తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నాం కాబట్టి
ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని మీ అందరినీ దీవించింది కాక. ఆమె బాయ్. ఓకే అండి, అందరికీ బాయ్ 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 టాటా బాయ్, సీ యూ.